దేశవ్యాప్తంగా ఏదైతే ఎస్ఐఆర్ చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో కూడా చేయాలి అని వైఎస్ఆర్ పార్టీ కూడా డిమాండ్ చేసింది. దానికి అవును. అర్థం ఏంటంటే రాష్ట్రంలో ఏ రకంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అలాగే దేశవ్యాప్తంగా చూస్తే కొన్ని కొన్ని చోట్ల కూటమిగా ఏర్పడినటువంటి కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి అధికారంలోకి ఎలాగొచ్చాయి అనేది ఇప్పుడు ఓట్ చోరీ జరుగుతూ ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక పక్కన ఆయన ఆయన ధర్నాలు ఆయన నిరసనలు ఆయన తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క భాగంలో ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అంటే ఎలక్షన్ ముందు వచ్చేసరికి ఎవరు చనిపోయారు, ఎవరు బతికున్నారు, ఏంటి చేర్పులు మార్పులు ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చనిపోయిన వ్యక్తుల ఓట్లు కూడా కంటిన్యూషన్ గా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తెలంగాణలో ఓట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికలు అయితే అక్కడ ఓటేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల ఎలక్షన్ జరిగితే ఇక్కడికి వచ్చి కూడా ఓట్లు వేస్తాం.